గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ గెలుపొందిన సర్పంచుల సంఖ్య పెద్దదే. కానీ ఆ వెనకే ఉన్న బీఆర్ఎస్ అధికార పక్షాన్ని తరుముకొస్తున్న తీరుని అంత తేలిగ్గా తీసుకోలేము. మనం కాదు, 2 ఏళ్లుగా అధికార పీఠం మీదున్న కాంగ్రెస్ అగ్రజులే ఎందుకో కాస్త టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన కొన్ని వ్యాఖ్యల మీద లోతుగా ఆలోచిస్తే దాల్మే కుచ్ కాలా హై అనిపిస్తుంది. మొత్తానికి పంచాయతీ ఫలితాల పట్టిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అధికార పక్షం తన ఆధిపత్యాన్ని చాటుకుంది, ఇందులో డౌటే లేదు. కానీ మా పునరుజ్జీవనం మొదలైందంటూ బీఆర్ఎస్ గడం విప్పుతోంది కదా, దాని మీదే చర్చ అంతా. లేటెస్ట్ పరిణామాలు కేవలం అంకెలకు సంబంధించినవి కావు. ఇవి రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి సంకేతాలు. ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను రిఫరెండంగా స్వీకరించాలని బీఆర్ఎస్ సవాల్ విసిరినా కూడా అంత ధైర్యం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని చూసిన తర్వాత సాహసోపేత ప్రకటనే చేశారు. బీఆర్ఎస్ బీజేపీ 33% పంచాయతీల్ని దక్కించుకుంటే కాంగ్రెస్ దాని రెబెల్స్ కలిసి 66% గెలిచామంటూ ఆయన ధీమాగా చెప్తున్నారు. కానీ ఫలితం 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్నది ఆయన చెప్తున్న జోస్యం. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో లభించిన స్పందన చూస్తుంటే ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో పనిచేశాయని ఆయన ఎందుకో నమ్ముతున్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల ఫలితాలు తన 2 ఏళ్ల పాలన మీద రెఫరెండం లాంటివే అంటూ ఆయన గట్టిగా అనగలుగుతున్నారు. కానీ కాంగ్రెస్సే మెజారిటీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న పోటీని ఆయన విస్మరించలేకపోవటం ఇక్కడ ఫోకస్ పాయింట్. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మళ్ళీ పుంజుకోవడం, ఓట్ల శాతం పెరగడం ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫలితాల్ని చూసి గులాబీ పునరుజ్జీవనం మొదలైందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సపోర్టింగ్ ఉదాహరణలు కూడా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ బలపడింది. ఇది నిజం. ముఖ్యంగా రైతు సమస్యల మీద వాళ్ళు చేస్తున్న పోరాటం క్షేత్రస్థాయిలో మార్పును చూపిస్తోంది. కోల్పోయిన వైభవాన్ని వెతుక్కునే క్రమంలో 10 ఏళ్ల ప్రగతి వర్సెస్ 2 ఏళ్ల పాలన అనే అస్త్రాన్ని ప్రతిపక్షం ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ ఊపును మరింత పెంచేందుకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక చదరంగంలో అసలు ఆట ఆరంభమవుతుంది. చెస్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, ఎప్పుడు ముఖాముఖి తలపడేందుకు ఛాన్స్ దొరుకుతుందా అని ఉబలాట పడుతున్న రేవంత్ ఇదొక మంచి న్యూసే. కేసీఆర్కు తాను సమవుజ్జీనని చాటుకోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. కొంతకాలంగా మౌనంగా ఉన్న గులాబీ బాస్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి రమ్మంటూ చాలాసార్లు సవాళ్లు విసురుతూనే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ కేసీఆర్ మళ్ళీ రాజకీయ క్షేత్రంలోకి వచ్చేయటానికి సన్నద్ధమవుతుంటే ప్రత్యర్థి పార్టీల్లో కలవరం కలుగుతోంది. కేసీఆర్ మీద ఎన్ని ఆరోపణలున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన పాత్ర అనితర సాధ్యమైనది. ఇది కాదనలేని సత్యం. రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపున్న కేసీఆర్ పునరుజ్జీవన దిశగా సరికొత్త వ్యూహరచన చేస్తున్నారా? 1-2 భారీ బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి కూడా. ఇక పదునైన మాటలతో ఆయన చేసే ప్రసంగాలు జనాల్ని కదిలించడమే తర్వాయి.
కానీ కేసీఆర్ మాటల్లో మునుపటి పదును ఎంతవరకు ఉంటుందనేది డౌట్, ఒక సందేహం. 23 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత 24 జనరల్ ఎలక్షన్స్లో ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోవడం లాంటి ఘోర పరాభవాల తర్వాత ఆయన ఢీలా పడ్డారు. ఆయన అసెంబ్లీలోకి అడుగే పెట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అస్త్ర సన్యాసం చేసేసి తన సొంత వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితమైపోయారు. అందుకే మళ్ళీ ఆయన పునరుత్తేజంతో ఎంటర్ అవుతున్నారనే వార్త పెద్ద చర్చకు దారితీసింది. అంటూ బీఆర్ఎస్ తమను వెంటాడుతూ వస్తోందన్న విషయం పంచాయతీ ఫలితాలతో అధికార కాంగ్రెస్కు బాగా బోధపడింది. అందుకే అధికార బలం, 6 గ్యారంటీస్ లాంటి సంక్షేమ పథకాల అమలుతో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. అంతేకాదు, యాంటీ ఇన్కంబెన్సీ మొదలవ్వకుండా చూసుకోవడం రేవంత్ రెడ్డి ముందున్న అసలైన సవాల్. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఓటరు తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు కూడా. కాంగ్రెస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన సంఖ్యాపరమైన పెద్ద నెంబర్ని రిఫరెండంగా చూపిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం తన పురోగతిని ప్రజా తిరుగుబాటుగా పిలుస్తోంది. కానీ అసలు ప్రశ్న ఏంటి? ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వానికి ప్రోత్సాహమా లేక ప్రతిపక్షానికి ఒక హెచ్చరిక? వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఈ స్థానిక ఫలితాలే ఒక గట్టి పునాది కానున్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ది వార్ స్టార్ట్. మీ సతీష్ బాబు.